అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 31 జాన్ సాటర్డే వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంది, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అంటే రేపు బడ్జెట్ సందర్భంగా మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనే అవకాశాలను కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అన్నట్టు గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్స్ అంటే ఎస్పెషల్లీ మెటల్ మార్కెట్స్లో ఒక డీప్ క్రాష్ మనం చూస్తున్నాం. 1980 తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ మనకి కనిపించింది. సిల్వర్లో ఎస్పెషల్లీ 30% దాకా క్రాక్. $125 ఆల్మోస్ట్ దగ్గర నుంచి $85కి $40 కుప్పకొల్పడం, ఆల్మోస్ట్ 130% వైప్అవుట్ అయిపోయింది ఒక్క రోజులో. సిల్వర్ గురించి అందుకే పదే పదే మనం చెప్తూనే ఉన్నాం. సో చాలా న్యూస్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా అదే అంశాన్ని చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్తూ వచ్చాయి. సిల్వర్ లోయర్ లెవెల్స్ నుంచి అంటే $30-35 దగ్గర ఉన్నప్పుడు $70 దగ్గరికి వెళ్తే డబుల్ అయినప్పుడు మేబీ అక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గోల్డ్తో పోలిస్తే ఒక పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్ మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అవుతుంది అనుకున్నాం. సో ఇది కదా అహెడ్ 4 లక్షల్లో మార్కెట్ని క్రాస్ అయిపోయి $120 క్రాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్ద ఏజెన్సీస్ కూడా $150-180 అన్నట్టు సో ఒక లెక్కలు అయితే చెప్తూ వచ్చారు. దీంతో రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ట్రాప్ అయిపోయారు ఈ మధ్య. అంటే నిన్న నాకు వచ్చిన ఫోన్ కాల్స్, నిన్న వచ్చిన మెసేజ్ ఈ మధ్యకాలం ఎప్పుడు లేదంటే రీటైలర్స్ మరీ ఇంతగా మెటల్ మార్కెట్లోకి చొచ్చుకొస్తున్నారు, చొరబడుతున్నారు, మెటల్స్ని ఇంతగా ఆకర్షణీయంగా చూసుకుంటారంటే ఇంకా దట్స్ ద టైమ్ టు ఎగ్జిట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇంత సిల్వర్ గురించి గోల్డ్ గురించి అడిగిన దాఖలాలు ఎప్పుడూ లేవు, సిల్వర్ గురించి ఎస్పెషల్లీ. సో ఇంతమంది ఇందులో ఎక్కుతున్నారు అంటే సమూహం మనం దిగిపోవాల్సిన టైం వచ్చేసింది అన్నట్టుగా కూడా నిన్నే అనిపించింది నిన్న మార్నింగ్. సో అక్కడి నుంచి క్రాష్ ఏ మాత్రం రెస్పైట్ లేకుండా ఉంది. బట్ స్టిల్ ఇంకా ఒకవేళ ఇది $70కో అలా వచ్చినప్పుడు మళ్ళీ మేబీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అవుతుందేమో. ఎందుకంటే సో స్టిల్ ఇండస్ట్రియల్ డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అప్పుడు ఏదన్నా మళ్ళీ ఒక డెసిషన్ తీసుకోవచ్చేమో. బట్ యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా వొలటాలిటీ హ్యూజ్ ఓవర్బాట్ జోన్లో నుంచి హ్యూజ్ ఓవర్సోల్డ్ జోన్లోకి సిల్వర్ అయితే జారుకుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇక గోల్డ్ కూడా $5,500 పైనుంచి ఒకేసారి క్రాష్ అయిపోవడం కూడా మనం గోల్డ్లో కూడా చూస్తున్నాం. మేబీ గోల్డ్ కూడా కొద్దిగా స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంది $4,500-4,400 దగ్గర. అప్పుడు మేబీ గోల్డ్లో మళ్ళీ ఒక ఆపర్చునిటీ కూడా మనకు రావచ్చు. సో యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా అప్రమత్తంగా ఉందాం. రీటైల్ ఇన్వెస్టర్స్ పై లెవెల్ 4 లక్షల పైన అది 5 లక్షలు అయిపోతుంది, 6 లక్షలు అయిపోతుంది. చాలామంది బార్స్ కొనుగోలు చేయడం, ఈటీఎఫ్స్ కొనుగోలు చేయడం కూడా చూసాం. ఈటీఎఫ్స్లో కూడా నిన్న గట్టి క్రాక్. బట్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈటీఎఫ్స్లో కూడా ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది. సో కొద్దిగా అందుకే మెటల్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మళ్ళీ మేబీ యూఎస్కి పూర్వవైభవం తెచ్చే విధంగా, యూఎస్ డాలర్కి పూర్వవైభవం తెచ్చే విధంగా కొత్త ఫెడ్ చీఫ్ ఆయన కెవిన్ వార్ష్ గారు ప్రయత్నాలు చేయవచ్చు అన్న ఒక సంకేతం మాత్రమే. ఆయన యుఎస్ బ్యాలెన్స్ షీట్స్ని స్ట్రెంథన్ చేసే క్రమంలో యుఎస్ బ్యాలెన్స్ షీట్ని దాన్ని కొద్దిగా కుచించి ఇంతకాలం ఏదైతే వడ్డీ రేట్లని తగ్గించకుండా జెరోమ్ పవెల్ గారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాలన్నింటినీ రివర్స్ చేసే విధంగా కెవిన్ వార్ష్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అనేది మార్కెట్ పసిగడుతున్న సంకేతం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కెవిన్ వార్ష్ని తీసుకోవడానికి కూడా అదే కారణం. ఆయన ముందు నుంచి కూడా జెరోమ్ పవెల్ గారిని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూనే వస్తున్నారు. కెవిన్ వార్ష్ కూడా ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గించకుండా ఎలివేటెడ్ లెవెల్స్ దగ్గర వడ్డీ రేట్లు పెట్టడం అనేది వాళ్ళకి, ఆ పార్టీ వాళ్ళకి కొద్దిగా కంటగింపుగా ఉంది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత మార్పులు చేర్పులు చేయవచ్చు అన్న ఒక సంకేతాల నేపథ్యంలో దీని ఇంపాక్ట్ అయితే ఉంది. సో దానివల్ల కూడా మార్కెట్స్లో మెటల్ మార్కెట్లో క్రాక్స్ రావటం, అట్ ది సేమ్ టైం బాగా ఓవర్ బాట్ జోన్లో ఉన్నవి కూడా కొద్దిగా క్రాక్ అవ్వడం, గట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా మనం చూసాం. సో ఇది అండ్ అమెరికన్ మార్కెట్స్లో నిన్న మంచి రికవరీ. ఒక దశలో దాదాపు 500 పాయింట్ల పైగా నష్టపోయింది డౌ జోన్స్. అక్కడి నుంచి మంచి రికవరీ అయితే కనిపించింది. చివరికి 0.4% మేర నష్టాలతో S&P 500 అండ్ నాస్డాక్ ఒక 1% మేర నష్టాలతో. మైక్రోసాఫ్ట్ ఒక 10% మేర మైక్రోసాఫ్ట్ స్టాక్ ఇస్ ఫ్లాట్ ద డే ఆఫ్టర్ సింకింగ్ 10%. సో మొన్నటి భారీ పతనం తర్వాత కొద్దిగా మళ్ళీ రికవర్ అయితే ప్రయత్నం, నిలదొక్కునే ప్రయత్నం మైక్రోసాఫ్ట్ కూడా చేస్తుంది. అటు క్రిప్టో కరెన్సీస్లో కూడా బిట్కాయిన్ $88,000 దగ్గర నుంచి $83,000కి బిట్కాయిన్ కూడా వచ్చింది. ఎథర్, డాజీ కాయిన్ లాంటివన్నీ కూడా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. రేపు బడ్జెట్ ఉంది. సో బడ్జెట్ నేపథ్యంలో మార్కెట్స్లో కొద్దిగా అన్సర్టనిటీ. సండే కూడా ఉంది. ఎందుకంటే
మనకి బడ్జెట్ రోజున మార్కెట్స్ పెడితే మార్కెట్స్ దాన్ని డైజెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ డే రోజున పెడితే దాని వాలటాలిటీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో బడ్జెట్ రోజున కూడా మార్కెట్స్ని కొనసాగిస్తున్న సంస్కృతిని మళ్ళీ మనం మొదలు పెట్టాము. సో అందువల్ల రేపు కూడా మార్కెట్స్ ఉన్నాయి, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఇది కొద్దిగా డాలర్ ఫ్లెక్స్ అయ్యే ఛాన్స్ ఉంది, మేబీ రూపీ కూడా కొద్దిగా రికవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా మేబీ ఆవేశపడి తీయాల్సిన పనేం లేదు. మార్కెట్ మళ్ళీ పడినప్పుడు, మార్కెట్ ఇలా కరెక్షన్స్ అవుతున్నప్పుడు కొద్దిగా లోడ్ చేసుకోండి, మనీని యావరేజ్ అవుతుంది, అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు గోల్డ్కి అయితే ఎలాంటి భయం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అనిశ్చితి అన్సర్టనిటీ కొనసాగుతూనే ఉంటుంది. సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది కాబట్టి ఇంతకుముందు చెప్పినట్టు $85 నుంచి $70 కంటే ఇక్కడ నుంచి కూడా ఒక 10 to 15% మేర కరెక్షన్ అవుతే సిల్వర్, అక్కడ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగించుకునే సమయం అండ్ ఆస్కారం మనకు దొరుకుతుంది. రూపీ ఎట్ నడిర్ బట్ ఆర్బీఐ కీప్స్ ఇట్ ఫ్రమ్ క్లిఫ్ ఎడ్జ్, స్టాక్స్ స్లైడ్ యాజ్ వార్ష్ నామినేటెడ్ ఫిట్ షేర్. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. ఇంకా ఈ రోజంతా కూడా న్యూస్ ఛానల్స్లో ఇదే కొడతారు, గోల్డ్కి సంబంధించి పతనం కుప్పకూలిపోయింది, అది ఇది. ఈ బడ్జెట్ సైడ్ లైన్ కూడా అయిపోతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇంకా బడ్జెట్ కూడా ఒక నాన్ ఈవెంట్గా మిగిలిపోతుంది. ఎందుకంటే బడ్జెట్లో ప్రతిసారి బడ్జెట్లో తాయిలాలు ఇవ్వాలి, ప్రతిసారి బడ్జెట్లో ఏదో ఒక అద్భుతం జరగాలి అనేది అట్లా ఊహించడం కూడా మనం సరైనది కాదు. ఎందుకంటే ఇట్స్ రెగ్యులర్ ఈవెంట్, అది ప్రతి సంవత్సరం జరిగే ఈవెంటే తప్ప దానిలో ప్రతిసారి అద్భుతాలు, ప్రతిసారి ఇన్కమ్ ట్యాక్స్లో స్లాబుల్లో చేంజెస్ చేయాలి, ప్రతిసారి రాయితీలు ఇవ్వాలి, ప్రతిసారి ఇండస్ట్రీకి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలంటే అది అయ్యే పని కాదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి మధ్యలో నిర్ణయాలు తీసుకుంటుంది. బడ్జెట్ వరకు ఆగి వేచి చూసే పరిస్థితి కూడా లేదు. రాబోయే రోజుల్లో మెల్లిమెల్లిగా దీన్ని ఒక నాన్ ఈవెంట్ చేసేస్తారు. ప్రపంచంలో ఏ దేశం కూడా బడ్జెట్కి ఎంత ప్రయారిటీ ఇచ్చి ఎంతమంది టీవీల దగ్గర కూర్చొని చూసి ఇంత డిస్కషన్ చేసే అవకాశాలు కూడా ఉండవు ఎక్కడ. ఓన్లీ మన దగ్గర మాత్రమే. ఒకప్పుడు ఏంటంటే రైల్వేస్ గురించి దీనికి ఇంత పాపులారిటీ వచ్చింది, రైల్వేస్ పెడుతున్నాము, ఏ ఊరికి రైలు వచ్చింది, ఏ ఊరికి అది ఎక్స్టెండ్ అయింది, ఇట్లాంటివన్నీ కొత్త రైల్స్ ఎక్కడున్నాయి అన్న ప్రస్తావన వచ్చేది కాబట్టి జనాలు దాన్ని గ్లో అయ్యి చూసేవారు. ఇప్పుడు ఆ రైల్వే బడ్జెట్ అనేది అసలు ఇచ్చే పరిస్థితే లేదు. సో అందువల్ల అవి ఏమీ పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. సో అందువల్ల ఏదో బడ్జెట్ వస్తుంది, ఇక ఇది అద్భుతం జరిగిపోతుంది, అదే అవుతుంది ఇది అవుతుందని థాట్ ప్రాసెస్లో విపరీతంగా ఎగుబడి కొనడం కానీ అమ్మడం కానీ చేయకండి. సో మార్కెట్ దానికి డైరెక్షన్స్ తగ్గట్టు మేజర్గా చూస్తే బడ్జెట్లో మనకు రూపాయి రాక ఎలా ఉంది, రూపాయి పోక ఎలా ఉంది, ఇంటర్నేషనల్ టారిఫ్స్ అప్పులు ఎంత ఉన్నాయి, ఇవన్నీ మేజర్గా మనం ప్రధానంగా చూడాల్సిన అంశాలు తప్ప మిగిలిన అంత పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో అందువల్ల బడ్జెట్ అని ఊరికే బుర్రలు చించుకునే దానిలో అయితే ఉండకండి. బడ్జెట్ మే అన్వీల్ ప్లాన్ టు ట్రాన్స్ఫర్ పిఎస్బి. సో పిఎస్బిస్ని మరింత ట్రాన్స్ఫార్మ్ చేసి పిఎస్బిస్ని మరిన్ని మెర్జ్ చేసి పటిష్టమైన 2-3 బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకులను ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక లాంగ్ టర్మ్ ప్రణాళిక పెట్టుకుంది. అందులో భాగంగానే కొన్ని చర్యలు కూడా తీసుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ టు ఆఫర్ $8 to $10 billion యాన్యువల్లీ ఫర్ 5 years టు ఫ్యూయల్ ఇండియాస్ గ్రోత్ జాబ్స్. ఒక అప్డేట్. సిబీస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చింది ఎన్ఎస్సికి. సో త్వరలో వీళ్ళు ఐపీఓకు వచ్చేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయిపోయింది. సో అన్లిస్టెడ్ సెగ్మెంట్లో దాదాపు 5 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఎంతవరకు వీళ్ళు ఐపీఓకి వస్తారు, అంటే ఎంత ఇష్యూ డైల్యూట్ చేస్తారు, ప్రైజింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ మనకు టైం పడుతుంది తెలుసుకోవడానికి. అంబుజా సిమెంట్స్ 86% మేర ప్రాఫిట్స్లో క్షీణత నమోదు చేసింది. ఎక్స్పోర్ట్స్ ప్రీమియం బైక్ స్టేక్ బజాజ్ ఆటో ప్రాఫిట్ దాదాపు 20% మేర పెరిగింది. Q3లో ప్రాఫిట్ 2100 కోట్ల నుంచి 2500 కోట్ల రూపాయలకి పెరిగింది. రెవెన్యూలో కూడా ఒక 20% మేర జంప్ అయితే కనిపించింది. కేర్ రేటింగ్స్ ఇప్పుడు ప్రస్తుతం వోడాఫోన్ మీద పాజిటివ్గా అయితే ఉంది. యాజ్ అప్గ్రేడెడ్ ఇట్స్ అవుట్లుక్ ఆన్ వోడాఫోన్ ఐడియా. సో లాంగ్ టర్మ్ బ్యాంక్ ఫెసిలిటీస్ టు పాజిటివ్, స్టేబుల్ నుంచి పాజిటివ్కి అయితే వచ్చింది. సో గొప్ప ఇది వోడాఫోన్కి పాజిటివ్ అంశం. నిన్న కూడా కొద్దిగా స్టాక్లో ఇది చూసాం. సో $1 million దాదాపు 9 కోట్లు 10 కోట్లు పెడితే మొనాకోలో 204 స్క్వేర్ ఫీట్ వస్తే, హాంకాంగ్లో 237, మియామిలో 624, దుబాయ్లో 840 స్క్వేర్ ఫీట్, ముంబైలో 1065 స్క్వేర్ ఫీట్ వస్తుందంటే వెన్ కంపేర్డ్ విత్ అదర్ సిటీస్, టాప్ సిటీస్తో పోలిస్తే న్యూ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇన్ ద వర్క్స్ ఫర్ ఎనర్జీ స్టోరేజ్. సో కొత్త సెగ్మెంట్ ఒకటి మనం చూస్తూనే ఉన్నాం, BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్. సో పవర్ తయారు కాకుండా, పవర్ ఉత్పత్తి చేయడం కాకుండా పవర్ని స్టోర్ చేసుకునే విధానాన్ని కూడా మనం అవలంబించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి BESS సెగ్మెంట్ కూడా మేబీ కొంత ఫండింగ్ విషయంలో ఒక మూవ్ తీసుకురావచ్చు. అది కూడా మార్కెట్ అవాయిడ్ చేస్తుంది. విత్ FTA ఇండియా ఎక్స్పోర్ట్స్ టు EU క్యాన్ డబుల్ ఇన్ 5 years.
FY27 గ్రోత్ ఫోర్కాస్ట్ నాట్ కంటింజెంట్ ఆన్ యూఎస్ ట్రేడ్ డీల్. సో యూఎస్ ట్రేడ్ డీల్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్, కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది, కానీ కేవలం ఇంకా దాని ఆధారంగానే మన కంట్రీ నడుస్తుందని అయితే అనుకోవాల్సిన పని అయితే లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సౌత్ ఇండియన్ బ్యాంక్ షేర్లో 15% మేర క్షీణత. ప్రస్తుతం ఉన్న ఎండీ CEO PR శేషాద్రి గారు వ్యక్తిగత కారణాల వల్ల ఆయన పదవిని మళ్ళీ కొనసాగించుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన రాజీనామా చేస్తున్న తరుణంలో, అంటే ఆయన వెళ్ళిపోతున్న తరుణంలో స్టాక్లో 15% దాకా క్రాష్ అయితే చూసాం. ఎంటార్ టెక్నాలజీస్ ఆల్ టైమ్ హిట్ చేసింది. 6 నెలల్లో 100% మేర స్టాక్ పెరగడం చూసాం. భారత్ బిజిలీ వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ స్టాక్స్, ఇది కూడా టాప్ గెయినర్గా నిలిచింది, దాదాపు 13% మేర. సనోఫీ కన్స్యూమర్ 5.5% మేర. ICICI Pru AMC దాదాపు 2.5% మేర పెరిగి స్టాక్లో జంప్ అయితే మనం చూస్తున్నాము. గోల్డ్, సిల్వర్ ETF లాక్ బిగ్గెస్ట్ సింగిల్ డే ఫాల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. ఇది కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన అంశాలే. నెస్లే ఇండియా సీస్ స్ట్రాంగెస్ట్ వాల్యూమ్ గ్రోత్ ఇన్ 5 years. ప్రాఫిట్ దాదాపు 45% మేర పెరిగింది. సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. సో రేపు బడ్జెట్ ఏంటి, మార్కెట్స్ ఎలా ఉంటాయి, సో వీక్ హార్ట్స్ మెల్లగా దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది, ట్రేడింగ్ జోలికి కొద్దిగా. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగం స్టార్ట్ అయిన తర్వాత మార్కెట్ ఒక రకంగా ఉంటుంది, బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ లాస్ట్లో ఫ్యాగ్ ఎండ్లో కరెక్షన్స్ జరుగుతాయి. సో అందువల్ల భారీ ఎత్తున పొజిషన్స్ తీసుకోవాలి అనే అయితే అనుకోకండి. ఒక నాన్ ఈవెంట్ లాగా ఉండొచ్చు. కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్కి మాత్రమే ఈ బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ స్టాక్స్ ఏంటి, ఫండమెంటల్స్ ఏంటి అన్న దాని మీద ఆలోచించేద్దాం, కానీ ట్రేడ్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ నుంచి కొద్దిగా బయటకు వస్తే మంచిది రేపు ఎల్లుండి మార్కెట్స్ వరకు. సో ఇవి ప్రధానమైన వార్తలు వీకెండ్ రోజున. థ్యాంక్ యూ సో మచ్.